ఆతృత పడుతూ రాధా పిచ్చుక తన స్నేహితురాలైన వెన్నెల కాకిని వెతుకుతూ ఉంటుంది. ఈ వెన్నెల కాకి ఎక్కడుందో కదా. దీని మొగుడు కిషోర్ కాకి అవతల ఆ మీనా చిలుకను రెండో పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ విషయం వెన్నెల కాకికి చెప్పాలని అప్పటినుంచి చూస్తుంటే ఇది ఎక్కడా కనబడటం లేదు. కొంపదీసి ఈ విషయం ముందే తెలిసి ఆత్మహత్య లాంటిది ఏమైనా చేసుకుందా ఏమిటి అని అనుకుంటూ కంగారుతో దిక్కులు చూస్తున్న రాధ పిచ్చుకకి ఒక చెట్టు మీద ప్రేమ పావురం ఇల్లు కనబడింది. ఈ ప్రేమ పావురం ఇంట్లోనే ఉన్నట్టుంది. దీనిని అడిగితే వెన్నెల కాకి గురించి ఏమైనా తెలియచ్చు అని అనుకుంటూ ప్రేమ పావురం ఇంటికి వచ్చింది. ఏమిటే రాధ పిచ్చుక, దారి తప్పి ఇలా వచ్చావా? నాతో ఏదైనా పని ఉండి వచ్చావా? ఎలా వస్తే ఏముందే, నేను నీ దగ్గరికి వచ్చాను. ఎప్పుడు చూడు అలా సరదాగా మా ఇంటికి రావచ్చు కదే. ఎన్నో కబుర్లు చెప్పుకోవచ్చని అంటుంటావు కదా. ఓహో, నేను అంటుంటానని ఇప్పుడు సరదాగా కబుర్లు చెప్పడానికి వచ్చావా? సరే, కబుర్లు చెప్పుకోవడం నీకు ఇష్టం లేకపోతే ఆ వెన్నెల కాకి ఎక్కడుందో చెప్పు, దాని దగ్గరికే వెళ్తాను. వెళ్ళి దాని మొగుడు మీనా చిలుకను రెండో పెళ్లి చేసుకుంటున్నాడని చెప్తావా అని ప్రేమ పావురం అనగానే రాధ పిచ్చుక ఆశ్చర్యంగా చూస్తుంది. కిషోర్ కాకి మీనా చిలుకను రెండో పెళ్లి చేసుకుంటున్న విషయం వెన్నెల కాకి తెలియకుండానే ఉంటుందంటావా అని మళ్ళీ ప్రేమ పావురం అడగగానే రాధ పిచ్చుక ఆశ్చర్యం నుంచి తేరుకొని అయోమయంగా చూస్తూ, ఏమిటే నువ్వనేది? దాని మొగుడు ఆ మీనా చిలుకను రెండో పెళ్లి చేసుకుంటున్న విషయం తెలుసుంటుందా? తెలిసుంటుందని నేననుకుంటున్నాను. అందుకే ఆ వెన్నెల కాకి ఈరోజు ఉదయం నుంచి నీకే కాదు నాకు కూడా కనబడలేదు. నీకు తోడుగా రమ్మంటే నేను వస్తాను, ఇద్దరం కలిసి వెన్నెల కాకిని వెతుకుతాం అని అంటుండగా వాటి దగ్గరికి అర్చన కొంగ వచ్చింది. నేను అనుకున్నాను రాధ పిచ్చుక, నువ్వు ఖచ్చితంగా ఈ ప్రేమ పావురం దగ్గరే ఉంటావని. అనుకున్నట్టే ఉన్నావు, నా మాటని నెగ్గించావు అని అనగానే రాధ పిచ్చుకకు కోపం వచ్చింది. కోపంగా, అయితే ఇప్పుడు నాకు సన్మానం ఏమైనా చేస్తావా, లేదంటే ఏదైనా బిరుదిస్తావా? నీ కోపం నీ బాధ అర్థమయ్యాయి రాధ పిచ్చుక. నన్ను వెన్నెల కాకి కలిసి మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పింది. పదండి, వెన్నెల కాకి దగ్గరికి వెళ్దాం. ఆ విషయం ఇంత ఆలస్యంగానా చెప్పడం? పద, నేను ఈ రాధ పిచ్చుక ఆ వెన్నెల కాకి కోసమే అప్పటినుంచి చూస్తున్నాం. ఇంకా ఇక్కడ మనం ఆ వెన్నెల కాకి గురించి మాట్లాడుకోవడం ఎందుకు చెప్పండి? అది మనల్ని తీసుకురమ్మని చెప్పిందంటే మనతో ఏదో విషయం చెప్పాలనుకుంటుంది. పదండి అని రాధ పిచ్చుక, అర్చన కొంగ, ప్రేమ పావురం మూడూ కలిసి ఆ ఇంట్లో నుంచి బయలుదేరి వెన్నెల కాకి ఉంటున్న ఒక పాత ఇంటికి వచ్చాయి. ఆ ఇల్లు ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. మంచం మీద నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటున్న వెన్నెల కాకి పక్కనే వాలాయి బాధగా, మీకు తెలిసే ఉంటుంది నా భర్త మీనా చిలుకను రెండో పెళ్లి చేసుకున్న విషయం. అవునే తెలుసు. ఆ విషయం గురించే నీతో మాట్లాడాలని నేను అడవి మొత్తం వెతుకుతూ ఉంటే నువ్వు ఈ పాతపడిన ఇంట్లో ఉన్నావా? లేదు రాధా పిచ్చుక, మీకెవ్వరికీ నా ముఖం చూపించలేక ఇందులో దాచుకున్నాను. కానీ స్నేహితురాలు అర్చన కొంగ చూసింది, నాతో మాట్లాడింది. అప్పుడు నాకు అనిపించింది నిజమేమిటో మీకు కూడా చెప్పాలని. అందుకే తీసుకురమ్మని అర్చన కొంగని పంపించావా? అవును ప్రేమ పౌరమా. ఆలస్యం చేయకుండా అసలు విషయం చెప్పవే, నేను ఈ టెన్షన్ తట్టుకోలేను. అవును, మీరు అనుకుంటున్నట్టు ఆ మీనా చిలుక కాకి రెండో భార్య. ఆ మీనా చిలుక ఎవరో కాదు, నా చెల్లి అని వెన్నెల కాకి చెప్పగానే రాధ పిచ్చుక, ప్రేమ పావురం, అర్చన కొంగ మూడు ఆశ్చర్యపోయాయి. అయోమయంగా వెన్నెల కాకిని చూస్తూ ఉంటాయి. కావాలని నా చెల్లిని నేనే సవితం చేసుకున్నాను, దగ్గరుండి వాళ్ళకి పెళ్లి చేశాను అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటుంది వెన్నెల కాకి. వెన్నెల కాకి మీద ఆ మూడింటికి ఎలాంటి జాలి కలగలేదు. కోపమొస్తోంది. నువ్వే దగ్గరుండి కావాలని ఇదంతా చేసిన తర్వాత అలా ఏడవడం ఎందుకు? ఇప్పుడు బాధపడ్డం ఎందుకు? నువ్విలా చేస్తావని అనుకోలేదు వెన్నెల కాకి. ఎందుకే ఇప్పుడు మీరిద్దరు దానిని తప్పుపడుతున్నారు? అది అలా చెప్పగానే నాకు కోపం వచ్చింది. ఆ కోపంతో పాటు ఆలోచన కూడా వచ్చింది. అది ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో కూడా మనం తెలుసుకోవాలి అని చెప్పగానే రాధ పిచ్చుక ప్రేమ పావురానికి నిజమనిపించింది. వెన్నెల కాకి ఏడుస్తూ ఉంటుంది. రాధ పిచ్చుకకి, ప్రేమ పావురంకి జాలి కలిగాయి. వెన్నెల కాకి నుంచి నిజం తెలుసుకోవాలని అనుకున్నాయి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నాకొక భయంకరమైన జబ్బు ఉంది.
అది నన్ను లోపలే తినేస్తోంది. నేనిక కొన్ని రోజులు మాత్రమే అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటుంది వెన్నెల కాకి. రాధ పిచ్చుక, ప్రేమ పావురం, అర్చన కొంగ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాయి. ఏమిటే నువ్వు చెప్పేది? నిజమే. నన్ను లోపల కాల్చేస్తున్న నిప్పులాంటి నిజం. నేను చనిపోయినా నా భర్త కిషోర్ కాకి సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. నేను నా భర్త సుఖాన్ని కోరుకోవడం తప్పు కాదు కదా? ఎంతమాత్రం తప్పు కాదు వెన్నెల కాకి. నీదే నిజమైన ప్రేమ. నువ్వే ఉత్తమ ఇల్లాలివి. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాం. మమ్మల్ని మన్నించు. మీరందరూ నాకొక మాట ఇవ్వండి. నేను చనిపోయిన తర్వాత నా భర్త చేత నాకు తలకొరివి పెట్టించండి, అంతే అని వెన్నెల కాకి అడిగింది. రాధపిచుక, ప్రేమ పావురం, అర్చన కొంగ మాట ఇచ్చాయి. కిషోర్ కాకి, మీనాచిలుకలు శోభనానికి తగిన ఏర్పాట్లు చేశాయి. మీనాచిలుకతో సంతోషంగా నవ్వుకుంటున్న భర్త కిషోర్ కాకిని చూస్తూ కన్నీళ్లు పెడుతూ, నీ సుఖమేనే కోరుతున్నా, ఇక సెలవు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అడవిలో ఒక చెట్టు మీద ఇల్లు కట్టుకుని స్వప్న అనే పేరుగల ఒక కాకి నివసిస్తూ ఉండేది. తనకు తానే తెలివైన దానినని అనుకుంటూ ఉండేది. అడవి మొత్తం ఆహారం కోసం తిరుగుతూ ఉండేది. ఎక్కడో ఒకచోట తనకు కావాల్సిన ఆహారం దొరికిన వెంటనే తిరిగి తన ఇంటికొచ్చి పాత రేడియోలో పాటలు పెట్టుకుని ఆ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ తెచ్చుకున్న ఆహారాన్ని తింటూ సంతోషంగా జీవిస్తూ ఉండేది స్వప్న కాకి. ఒక రోజున కాకి, ఆహా, ఈరోజు దొరికిన ఆహారం భలే రుచిగా ఉంది. ఇంతటి కమ్మని రుచికరమైన ఆహారం నాలాంటి తెలివైన కాకి కాకుండా ఇంకెవరికి దొరుకుతుంది అని అనుకుంటూ తెచ్చుకున్న ఆహారం తింటూ ఉంటుంది. అప్పుడే బాగా ఆకలితో ఉన్న కీర్తి అనే పిచ్చుక స్వప్న కాకి ఇంట్లోకి వస్తుంది. కాకి తింటూ ఉంటుంది. ఏమిటే పిచ్చుక, ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఇలా నా ఇంట్లోకి వచ్చావు? బాగా ఆకలిగా ఉంది. ఈరోజు నాకు ఎటువంటి ఆహారము దొరకలేదు. నీ దగ్గర తినడానికి ఏవైనా ఉంటే ఇవ్వు, నేను మళ్ళీ ఇస్తాను. అడవిలో ఆహారం దొరకాలంటే అదృష్టంతో పాటు తెలివి కూడా ఉండాలి పిచ్చుక. నేను చాలా తెలివైన దానిని, పైగా అదృష్టవంతురాలిని. అందుకే నాకెప్పుడు రుచికరమైన ఆహారం దొరుకుతుంది. అది తిని నేను హాయిగా ఉంటున్నాను. అబ్బా కాకి, నువ్వు తెలివైన దానివనే ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు మాత్రం తినడానికి ఏమైనా పెట్టవే. ఒప్పుకోక చేస్తావా పిచ్చుక? అయినా నీలాగా పొట్టిగా చిన్న గొంతుతో కలర్ తక్కువగా ఉంటే తెలివెక్కడి నుండి వస్తుంది? అదృష్టం ఎలా పడుతుంది చెప్పు? అదే నాలాగా పెద్ద నోరుతో పొడవుగా నిగనిగలాడే కలర్తో ఉంటే తెలివి వస్తుంది, అదృష్టము పడుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకే? నాకు బాగా ఆకలిగా ఉంది. ఇప్పుడు నువ్వు తినడానికి ఏమైనా ఇస్తావా ఇవ్వవా? అది మాత్రం చెప్పు. ఇంకా నీకు నా మాటలు, నా యాటిట్యూడ్ అర్థం కాలేదన్నమాట. అంటే ఏమిటే? నీకు తెలివి లేదని నాకు అర్థమైంది అని హేళనగా నవ్వుతూ ఉంటుంది. పిచ్చుక కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా ఆకాశంలో ఎగురుతూ కాకిని తిట్టుకుంటూ వెళ్తున్న పిచ్చుకకి దారిలో పండు పట్టుకుని వెళ్తున్న చిలుక కలుస్తుంది. నువ్వు ఎవరిని తిడుతున్నావో నాకు అర్థమైంది. అదొక మూర్ఖురాలు. దానిని ఎంత తిట్టినా మన కడుపు నిండదు, ఆకలి తీరదు. నేను పండు తీసుకొస్తున్నాను, పద నా ఇంటికి వెళ్ళి తిందాం. ఆ కాకి చాలా పొగరే. దాని పొగరు దాని దగ్గరే ఉంటుంది, మనకెందుకు చెప్పు అని చెప్పి ఒక చెట్టు మీద కట్టుకున్న తన ఇంట్లోకి తీసుకువెళ్తుంది చిలుక. పిచ్చుక, చిలుక మంచంలో వాలిపోయి మధ్యలో పండుని పెట్టుకుని తింటూ ఉంటాయి. ఒక రోజున ఆహారం కోసం వెతుకుతున్న కాకికి ఒకచోట ఒక మాంసం ముక్క కనబడుతుంది. హుషారుగా కాకి ఇలా అనుకుంటుంది, వారేవా, అదృష్టం అంటే నాదే. రోజు రొట్టె ముక్కలు దొరికేవి, ఈరోజు ఏకంగా మాంసం ముక్క కనబడింది. ఇక చాలు అని అనుకొని వెళ్ళి ఆ ముక్కని తీసుకొని ఎగురుతూ తనలో తాను ఇలా అనుకుంటుంది, ఇప్పుడు ఈ మాంసం ముక్కని పట్టుకొని నా ఇంటికి వెళ్ళడం కష్టం. దారిలో ఏదొకటి కలుస్తుంది, నాకివ్వమని గొడవ పెడుతోంది. ఆ గొడవిని ఇంకా అడవిలో నివాసం ఉంటున్న మొత్తం పక్షులు వస్తాయి. అప్పుడు నేను
ఈ మాంసం ముక్కని ప్రశాంతంగానే తినలేను. ఇక్కడే తినేస్తాను. ఇదే కదా తెలివంటే అని అనుకొని ఒక చెట్టుపై వాలుతుంది. హాయిగా మాంసం ముక్క తిందామని అనుకుంటుంది. అప్పుడే ఆహారం కోసం వెతుకుతూ వస్తున్న గ్రద్దకి ఒక చెట్టు మీద మాంసం ముక్క పట్టుకుని ఉన్న కాకి కనిపిస్తుంది. వరెవ్వా, కాకి దగ్గర మాంసం ముక్క భలేగా ఉంది. ఈ పూట ఆ మాంసపు ముక్కతో కడుపు నింపుకోవచ్చు అని అనుకుంటూ గ్రద్ద కాకి దగ్గరికి వస్తుంది. మరొక కొమ్మ మీద వాలుతుంది. కాకి నోట్లో ఉన్న మాంసం ముక్కని చూడగానే గ్రద్దకి నోరు ఊరుతుంది. ఆ మాంసం ముక్కని సంపాదించి హాయిగా ఈ పూట గడుపుకోవాలని అనుకుంటుంది గ్రద్ద. కాని కాకి ఆ మాంసపు ముక్కని గట్టిగా నోటితో పట్టుకుని ఉంటుంది. ఓహో, కాకి ఆ మాంసం ముక్కని గట్టిగా నోటితో పట్టుకుంది. బెదిరిస్తే భయంతో మాంసం ముక్కని తీసుకొని వెళ్ళిపోతుంది. తెలివిగా డీల్ చెయ్యాలి, లేదంటే మొదటికే మోసం వస్తుంది అని గ్రద్ద అనుకుంటుంది. కాకితో మాట్లాడడం మొదలుపెడుతుంది. ఏమిటి విశేషం? ఈరోజు ఈ పూట మా స్వప్నకాకి చాలా అందంగా కనిపిస్తుంది. ఆ అందానికి గల రహస్యమేంటో నాకు చెప్పొచ్చు కదా అని అంటుంది. స్వప్నకాకి ఏమీ బదులివ్వకుండా తనలో తాను ఇలా అనుకుంటుంది. నోట్లో మాంసం మొక్కుంటే ఎలా మాట్లాడతాను? అని అనుకుంటూ నిమ్మలంగా ఉంటుంది. కానీ గ్రద్ద మాత్రం వదిలిపెట్టదు. ఎక్కడికి వెళ్ళొచ్చావు కాకి? ఈరోజు చాలా హుషారుగా కనిపిస్తున్నావే అని అంటుంది. మాంసం ముక్క పడిపోతుందన్న భయంతో కాకి మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది. మళ్ళీ గ్రద్ద ఇలా అంటుంది. ఓ కాకి, చలికాలం వెళ్ళిపోయింది, వేసవికాలం వచ్చేసింది. కోకిల కన్నా మధురమైన గొంతు నీది. నువ్వు పాట పాడితే వినటానికి ఎంతో బావుంటుంది. ఒక పాట పాడవు అని గ్రద్ద అడగగానే ఆ గ్రద్ద పొగడ్తకి పొంగిపోయిన కాకి పాడకుండా ఉంటే గ్రద్ద ఎక్కడ నిజంగా బాధపడుతుందోనని పోనీలే ఈసారికి పాడుదామని కావని నోరు తెరిచి పాట పాడడం ప్రారంభిస్తుంది. అంతే, కాకి నోట్లో ఉన్న మాంసపు ముక్క కాస్త జారి కింద పడిపోతూ ఉంటే గ్రద్ద అదే అదునుగా చూసుకొని ఆ మాంసపు ముక్కని నోటితో పట్టుకొని సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన కాకి, ఓసి దొంగ గ్రద్ద, ఎందుకా నువ్వు నన్ను ఇంతగా పొగిడి పాడించావు? ఇంతకాలం నేనొక తెలివైన కాకిని అనుకున్నాను. అది తప్పు. నేనొక మూర్ఖురాలినని ఇప్పుడే అర్థమైంది. దీన్ని బట్టి నాకొక నీతి తెలిసొచ్చింది. పొగడ్తలెప్పుడు ఇతరుల స్వార్థానికే అని. ఇక జాగ్రత్తగా ఉండాలి అని అనుకొని కాకి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది ఇవాల్టి కాకి మూర్ఖత్వం అనే కథ. మా కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.